హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పిల్లలకు ఎంతో నచ్చే ఎగ్ ఫింగర్స్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం 6 ఎగ్స్ తీసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని ఎగ్స్ని పగలగొట్టి దానిలో వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1/3 స్పూన్ మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పును కూడా వేసి బాగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని బౌల్కి బాగా నూనెని రాసుకోవాలి. ఇలా నూనె రాసి పెట్టుకున్న బౌల్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎగ్ని పోసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసి ఒక స్టాండ్ పెట్టుకొని దానిపైన మనం ఎగ్ పోసి పెట్టుకున్న గిన్నెను పెట్టుకోవాలి. దీనిపై ఒక మూతని పెట్టుకోవాలి. దాన్ని మళ్ళీ ఒక మూతతో కవర్ చేయాలి. ఇప్పుడు దీనిని 15 నుంచి 20 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో స్టీమ్లో ఉడికించుకోవాలి. నిమిషాల తర్వాత ఎగ్ బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని తీసుకొని ఒక నైఫ్ తీసుకొని అంచులని లూజ్ చేసుకోవాలి. ఇలా లూజ్ చేసుకున్న తర్వాత ఈ గిన్నెను ఒక ప్లేట్లో బోర్లించినట్లయితే ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని ఫింగర్స్లా కట్ చేసుకోవాలి. ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 4 స్పూన్ల మైదా పిండి, 4 స్పూన్ల కార్న్ఫ్లోర్ని కూడా వేసి దీనిలో రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1/2 స్పూన్ మిక్స్డ్ హెర్బ్స్ని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన పిండిలో కొద్దిగా వాటర్ పోసుకుని పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని ఒక 2 ఎగ్స్ని వేసుకోవాలి. దీనిలో కొద్దిగా సాల్ట్ని వేసుకొని బీట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్ ఫింగర్స్ని తీసుకొని ముందుగా పిండిలో డిప్ చేసుకొని తర్వాత ఎగ్లో కూడా డిప్ చేసి తరువాత బ్రెడ్ క్రమ్స్తో కోట్ చేయాలి. ఇలా బ్రెడ్ క్రమ్స్తో కోట్ చేసిన తర్వాత మళ్ళీ దీనిని ఒకసారి ఎగ్లో ముంచి మళ్ళీ బ్రెడ్ క్రమ్స్తో కోట్ చేసుకోవాలి. ఈ విధంగా రెడీ చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి.
ఇలాగే అన్నింటినీ రెడీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో డీప్ ఫ్రైకి ఆయిల్ వేసి పెట్టుకోవాలి. ఇలా వేడైన ఆయిల్లో ఈ బ్రెడ్ ఫింగర్స్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఎగ్ ఫింగర్స్ని వేసి ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే బాగా క్రిస్పీగా వస్తాయి. ఇలా ఎర్రగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత దీనిని తీసి పేపర్ నాప్కిన్ వేసిన ప్లేట్లో పెట్టుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫింగర్స్ రెడీ అయినాయి. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.